అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మంచిగా ఉండే మా నాన్న ఉండే వరకు ఉంటుంది వాడు మా నాన్న చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అంటున్నాను. ఎందుకు అట్లా అనుకుంటావు? వాడు ఉండే వరకు ఉంటుంది, వాడు చనిపోయేటప్పుడు నేను కూడా చచ్చిపోతానంటే నాకు ఏడ్చిన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నా కూడా తల్లిదండ్రులకి సహాయపడకుండా వాళ్ళకి భారంగా వృద్ధాప్యంలో కూడా కొందరు తల్లిదండ్రులను చూసుకోకుండా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక యువకుడు. తన చీకటి జీవితంలో వెలుగులు నింపుకోవడానికి, తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని పోషించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. తను చేసే పని ఏంటి అంటే, ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు చీకట్లో వెలుగులు అని అన్నప్పుడు తనకి ఫస్ట్ కళ్ళు అనేటివి లేవు. అయినా కూడా తను ప్రతి ఒక్క పని చేయగలడు. మెయిన్ గా అతను క్షణక్షణం భయంతో చేసే గీత కార్మికుడి వృత్తిని ఎంచుకొని తన జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. అసలు ఎవరు ఆ యువకుడు, ఏంటి, ఎక్కడ అనేది మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం. ప్రస్తుతం నేను మీకు చెప్పిన పర్సన్ తోనే ఉన్నాము. సో ఇది ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసగూడెం పంచాయతీలో ఉన్న అల్లిగూడెం గ్రామం దగ్గర ఉన్నాము. సో అతని పేరు పొజ్జ. బాగున్నారా? బాగున్నావా? మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. మాట్లాడతావా మాతో కాసేపు? చెప్తావా? ఎక్కడి నుంచి వచ్చారు పొజ్జ మీరు? మీది ఇదే ఊరా? మా నారు తుమల్పాడ్, గ్రామ్ తుమల్పాడ్, పోస్ట్ చింతగుప్ప, పెంటపాడ్ పంచే. ఏ రాష్ట్రం? జిల్లా ఏ జిల్లా? చుక్మా జిల్లా, కొంట తహసీల్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? మూడు మైనా అంటే 3 నెలలు ఇక్కడ వచ్చి 3 నెలలు అవుతుందా? అంతకు ముందు ఎక్కడ ఉండేది? తుమల్పాడ్, ఛత్తీస్గఢ్ లో ఉండేదా? పొజ్జ, నువ్వు ఏమేమి చేస్తావు? అన్ని నువ్వే చేసుకుంటావా? గొట్మే దితాన్, వంజి పేకితాన్, వంజి వేసితాన్, రాందితాన్, ఏర్తా దితాన్, తాడి కోయి దితాన్, కమేతా దాతాన్, ఇట్కే కమేతా దాతాన్, బాత్ పడి పాటకి. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు నేను గొడ్లు మేస్తాను, ఇంటిలో అన్నం వండుతాను, వరి కోస్తాను, ఆ మేదలు మోస్తాను, గొడ్లతో అవి అప్పుడు ఈ వడ్లు కూడా తొక్కిస్తా. నా భూమి ఎంత ఉంది అంత తిరుగుతా, ఏం పని అయినా చేస్తా. తాడి చెట్లు కూడా ఇస్తానంటున్నా. ఏ పని అయినా చేస్తావా? ఎలా నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ? వేలే కరిత్తి వేలే మత్ కరిత్తన్ 2010 తే కరిత్తన్. 2010లో నేను నేర్చుకున్నా. నన్ను మొత్తన నేడ కలుంతన నాకు కొండతో బెనోయితో లోన్ ಮಾಡಕ್ ಮಿಂದೆ మా బాపి దాదాలు ఉరుస్తావు ఎంజోకే కరిత్తన్. లోన్ సగవత్కే లోన్ ಮಾಡೋ ಮೇಲೆ ಒಂದಕ್ಕೆ ಪೈಸೆ ಸಿಗ್ಬಾಯ್ನಾವು ಬೇಲೆ ಮೇಹ್ಕನది ఎంజోకేసు నన్ను కరిత్తన్. నేను కళ్ళు లేదు, నేను కళ్ళు తాగాలంటే నాకు కళ్ళు లేని వాడుకు ఎవడు ఇస్తాడు? నేను ఆలోచించి 2010లో నేర్చుకున్నా. మా ఇంటిలో మా తాత వేసిన చెట్లు ఉన్నాయి. మా ఇంటిలో చుట్టాలు వస్తే మళ్ళీ ఎక్కడ కళ్ళు అడిగి తెస్తాను. నేనే గీస్తే ఇంటిలో వచ్చిన చుట్టాలకు పోస్తా. ఇవన్నీ ఆలోచించి చిన్నగా నేర్చుకున్నా 2010లో అంటున్నాను. 2010లో నేర్చుకున్నావా? మరి నువ్వు తాగుతావా కళ్ళు? నేను కళ్ళు ఉంటే తాగను అంటున్నాను, కళ్ళు తాగను అంటున్నా. ఇంకా నువ్వు చేపలు కూడా పడతావు అంట కదా? కీకే పోతే తినలో ఏంది పోయి తాను కీకే చేపలు కూడా పడతానంటున్నాను. వంట కూడా చేస్తావు కదా పూజ? ఏం చేస్తావు?
డోడు వెండట్టు తిన్ నేను చెప్తాను डोड आटताना వంట చేస్తాను डोड आटतान कुचिड आटतान एयर ततेतान నీళ్ళు తీసుకొస్తా కూర వండుతా అన్నం వండుతా. నీకు ఈ దారులు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి? ఇందాక చెట్టు కూడా ఎక్కినావు కదా, కరెక్ట్ గా ఇట్లనే ఎక్కాలి అని చెప్పేసి నీకు ఎలా గుర్తుంటది? ఇదిలే అర్రు ఇదిలే ఇది మనం నీకు బేలే గుర్తు అంతే ఎరకాలి बेले मती ना दिमाग तेने बेले मत कैसा गतेने काल साई गतेने तिळीतन कांकीतन लोनु मा आयो नग मा बाबू नग तिनसो आपको तमुरिलोर दादालेर बेले मत ती ना गुर्तिनसो के बेले मत ना मेदुरतेने लगते बेले मती कांकीतन. ఆయన ఇప్పుడు నేను దారి దాన్ని తెలియదు, కళ్ళు లేదు ఏం లేదు, కానీ నా కాలుతో నా సైతులో నా తలకాయలో బుద్ధిలో నేను నడుస్తున్నా. నా ఇంటిలో తమ్ముడు లేడు, అన్న లేడు, మా నాన్న మా అమ్మ ముచ్చిలోడు అయిపోతున్నారు ఏ వరస అంటారని ఇదాన్ని మొత్తం ఆలోచించి నా బుద్ధితో నేను పని చేస్తున్నా. కళ్ళు అయితే లేదు అంటున్నాయి. మీ నాన్న ఏం చేస్తారు? మీ బాబు పూజారి పూజారి. ఎక్కడ? అక్కడ తుమాల్పా. ఇప్పుడు ఇక్కడే ఉంటారా నీతోనే? ఆగే ఆగే అక్కడే ఉన్నారు. అక్కడ మనం ఒక్కడవే ఇక్కడ ఎట్లా చేసుకుంటావు బొజ్జాన్ని ఇంట్లో? వెర్రోని బేలేకి బేలే బేలే మత్కి తన వెరోనే ఎక్కడో నేను ఒక్కడనే చేస్తాను. అక్కడైతే ఇంటిలో ఎవరు లేడుకుంటా ఎవరు చేస్తాను. ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఇక్కడికి? మా నాన్న ముజలు తత్తారు ఆకెటు లోత్ తినసో ఇక కూనవరం తినసో వేరే మామలు తత్తారు. ఇంటికాడ నుంచి మా పెద్దక్కకి వాడు ఉంటారు కదా, వాడు పెద్ద నాన్నకి మా పెద్ద నాన్నకి వాడు పెళ్లి చేసుకుని ఆయన మా బావ తీసుకోవాల్సిండు. అక్కడ నుంచి మా బాబాయ్ ఇక్కడ తీసుకోవాల్సిండు అంటున్నాను. అక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకోవచ్చు. ఇంటికాడ నుంచి బైక్ మీద ఆయన తీసుకోవాల్సింది మా అల్లుడు. ఇక్కడ ఒక్కడవే ఉంటావా? మీ చుట్టాలు ఇంట్లో ఉంటున్నావా? మీకు వెర్రని మంతిని దగ్గర సగతగ్మిందే నేను సగ్గతగే నాకు మా మనగే మిందేనా చుట్టంలో లెక్క, కానీ అసలు మా ఇంటిలోనే ఉండినట్టు మా బాబాయ్ దగ్గర ఉన్నా అంటున్నా. పాటలు వచ్చా బొజ్జా నీకు? వావ్ పాట పాట వావ్ వావ్ అంటే పాటలు రాదు అంటున్నారు. అసలు పాటలు పాడవా సరదాకి కూడా? పాటలు దగ్గర ముందు సంఖ్యలు ఇవన్నీ ಪಾರ ನನ್ನ ಮಗ ಕೆಲ್ಲ ಪಾರ ತನ್ನ ಪೆಂಡುಲ್ ಬಾತಾವಿಂದ ಅದಕ್ಕೆ ಪಾರ ತಾನೆ ನಿಂತೆಲ್ಲ ಬೇಲೆ ಮನೆ ನಾಳೆ పారనా సరే పారా వాళ్ళ కైకి మధ్య బాధ పడుతూ ఉండేవాళ్ళు నాకు ముందు వేలే మొత్తాలు అసలే పాడని అంటున్నాను. ఎందుకంట బాడే మన నీకు టైం పాస్ ఎట్లా అవుతుంది? ఎప్పుడు చెట్టు ఎక్కుకుంటా ఎప్పుడు పని మీద ఉంటారు కదా, ఖాళీకి కూడా ఉంటారు కదా, అప్పుడు ఎట్లా టైం పాస్ అవుతుంది నీకు? గల్నే లేకపోతే ಮಾಡಕ್ ನಾಗ ತರ ಮನನ ದೈಗದ ರೋಮ್ ತ ಬೆಸುಡ್ ನೀಕಿನ್ ರೋಮ್ ತಲೆ ಲೆಕ್ತ ಆತ ಇಂದಕತ ಬೆನ ಸಮಯತೆ బల తర్రిమన్ 8 గంట బెల రోమి 10 గంట బెల వెండే ఇస్టెట్ కీతన్ పొద్దున ఒక 5 ఎక్కి ఒక 8-9 గంట వరకు నాకు రెస్ట్, మళ్ళీ 10 గంటకి మళ్ళీ ఇస్టెట్ 10 గంట ఎక్కి 12 గంట रेस्ट की इसमें नुलपेट 5 घंटा 6 घंटा स्टेट పొద్దున్న ఒక 5కి 8-9 గంటకి రెస్ట్ చేసి 12 గంట నుంచి అది బంద్ చేసి మళ్ళీ సాయంత్రం ఒక 4 గంట నుంచి 6 వరకు సాయంత్రం పూట
మళ్ళీ అయిపోతాయి సాయంత్రం. మా పాటల్లో డాన్స్ వేస్తావా? నువ్వు డాన్స్ వేస్తావంట కదా, మీ బాబాయ్ వాళ్ళు చెప్పిండు మంచిగా చేస్తావంట కదా. మీ బాబు కథ అంత మంచిగా డాన్స్ అయ్యి కదా. నాకు రాదు. తెలుగు చెప్తున్నావు, ఒక్క పాట అన్న పాడు, ఒక డాన్స్ అన్న వెయ్యి, మేము వింటాం. పాట పారాలే ఇవన్నీ నెల తెలిస్తే కదా పాట బాలే బాబు ఇందుకెంత మీరు ఈ గర్రె బాత్ బాత్ నాకు మీద నాకు తెలియదు. ఈ దగ్గర ఏమేమి ఉంది అనేది తెలియదు అంటున్నాను. ఎక్కడ మరి నువ్వు ఇక్కడికి వచ్చినాక రోజు కళ్ళు ఎక్కడి నుంచి తీస్తావు? ఈ చెప్పాలి వస్తుంది నాకు అర్థమే లేదు. ఇటు వచ్చిన అని అర్థం కూడా లేదు అంటున్నా. వీళ్ళు ఓయితురు వెళ్తాను మా అదే బేదాయన వెళ్తాను నాకు అసలు ఇది చెప్పాలి పొడదాత ఇది చెప్పాలి పొడిపోయింది నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఒక్కడు తిప్పితే ఎటైనా ఎక్కడైనా పోతానులే కానీ నేను ఒక్కడు పోవాలంటే ఎక్కడ ఉన్నాము ఇప్పుడు అంటే అది కూడా అర్థం లేదు అంటున్నారు. ఒకడు తీసుకుపోతే ఎంత దూరం కూడా పోతాను, వాడు తీసుకుపోతే వస్తా అంటున్నాడు. మరి చేపలు పట్టడం ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? కళ్ళు అంటే మీ ఇంట్లో మీ చుట్టాలు వస్తారు, వాళ్ళకి పొయ్యాలి, మర్యాద చేయాలని చెప్పి నువ్వే నేర్చుకున్నా అన్నావు కదా. ఇందులోను ఈ కళ్ళు ಬೇನ ಸುಟ್ಟಂ ಬಾತು ಬತ್ತಿ ಬೇಲೆ ತೋಸತಾನೆ అది నేర్స్తుంది కీకే పోయితేనే బేన నేర్పిస్తా. మిగిలిన చేపలు పట్టుడు ఇవన్నీ ఇంకా చెప్పావు కదా పొలం. అవన్నీ నేనే ఎటు ఆలోచించి నేర్చుకున్నా. చేపలు పట్టేటైనా భూమిలో తిరిగేటైనా నేనే నా గుర్తులోనే చేసిన ఆలోచించి నడుతున్నా అంటున్నాను ఆయన. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పొజ్జా నీకు? 24 2001 24 సంవత్సరాలు అవుతున్నాయి. 24 సంవత్సరాల అంటే తనకి చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్న తగ్గిన ఇలే సుల్లోనకు తినసోకే పుట్టకు తినసోకే పుట్టినప్పటి నుంచి ఇంతే అంటున్నారా? పుట్టినప్పటి నుంచి అసలు నాకు కళ్ళు లేవు. ఎవరు మా నాన్న వాడు ఇట్లా ముఖం ఉంది, ఇది మా అమ్మకి ఇట్టుంది అనేది తెలియదు. మాట వింటున్నా కానీ ఇవన్నీ నేను ఎవరు బాబాయ్ చూడను, ఎవరు మా నాన్న అమ్మకి కూడా ఇలాంటి ముఖం ఇట్లా ఉన్నారు అనేది ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలియదు. గుర్తుపడతావా ఇట్లా స్పర్శతోని అమ్మ నాన్న బాబాయ్ అక్క అని ఇట్లా మనుషుల్ని గుర్తుపడతావా? కొండతో వేరే జాయో బాబు అర్థం గుర్తు పెడతానంటున్నా. లోన్ మీదే గుర్తు మా ఇల్లు ఇక్కడ ఉంది అనేది అక్కడ ఊర్లో అయితే తెలుసు అంటున్నా. ఊర్లో అయితే తెలుసు, ఇక్కడ తెలియదు. ఇక్కడ తెలియదు అంటున్నా. కళ్ళు అమ్మడానికి కూడా పోతావు కదా పొజ్జా నీకు, అక్కడ ఎవరైనా వస్తారా నీతో? కలవమైన వాతాడే బని వాన్ మాది దాత మళ్ళీ ఇప్పుడు అక్కడ కళ్ళు బేన వత్కేనే కల్వమ్మని ఉండింది కదా, బేనో నీకు నోతోడ బేనో నీ సంగే నా తమ్ముడు అవుతారు, మా కాకనే మా బాబాయ్ మరి తమ్ముడు తీసుకుపోవటానికి మా తమ్ముడు వస్తారు, లేకపోతే మా బాబాయ్ వస్తారు అంటున్నాడు. నేనే పోతాను, లేకపోతే మా అబ్బాయికి పంపుతాను కళ్ళమ్మట. ఇది రూపాయి అది అది కొన్ని ఉంటాయి కదా, అట్లా తెలుస్తుందా నీకు? ఇది 20 రూపాయలు, ఇది 50 రూపాయల నోటు ఇట్లా నాకు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కరెక్ట్ గా లెక్క ఇచ్చారని చెప్పి ఎలా తెలుస్తుంది? నువ్వు మన కళ్ళు అమ్మినప్పుడు తక్కువ కూడా ఇవ్వచ్చు కదా. వాడు కళ్ళు బమ్మి మంజు కొండ వేసి మందన్నారు మానే నీకు పైసా కమ్మండి ఇస్తారు కదా, ఈశ్వరు పైసా నత్తా నీకు బేలే తెలియదు ఆయన बेले मत और बाढ़ तो उन्होंने दिनों बाढ़ साठ की न दिन जो कैसु कितनी तरह इस रत्ता हो नहीं हो पैसा हो माम नहीं हो पैसा नो तीनों माँ बात मिसो माँ जो कितनी तरह కళ్ళు లేవని వాడుకో డబ్బులకి ఎందుకు షార్ట్ పక్కన పెడతాం అని, మీ డబ్బులు మేము తిన్నాము, మేము వేరే పెట్టాం, నీ డబ్బులు ఇంత అయింది కళ్ళు అమ్మేటి అంటారు మా బాబాయ్, మా తమ్ముడు, మా అమ్మ కూడా అంటారు. నేను మీ బాబాయ్ని అనలేదు, కొనుక్కోడానికి వస్తారు కదా.
ఇప్పుడు అదే అదే కొనుక్కోవడానికి వస్తారు కదా, బయట కళ్ళు తాగడానికని వస్తారు కదా. సో, అట్లా వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ ఇచ్చి వెళ్ళిపోతే తనకి ఎట్లా అర్థం కావాలి పక్కన మీరెవరు ఉండకుంటే? ಅದೇ ನಿಮ್ಮ ಕಲ್ಲು పంపిరికి ಬೇನೋ మంది 2-3 లోట కళ్ళు మంది ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఈ సత్కి నీకు బేలే తెలియతా ఏం చెప్తాను. और पैसा गिनती की पुत्र आगमंतर నా తమ్ముడు వెండే పైసా గింతి కీతారు కదా అలాసు ఓరే బమ్మితారు వీళ్ళకు మా బాబాయ్ బమ్మితారు 1 లోట అతను 20 రూపాయలు అమ్ముతాం. నేను అక్కడ కళ్ళు అమ్మను అక్కడ తీసుకో పక్కన కూర్చుంటా. మా తమ్ముడుకు ఆ డబ్బులు లెక్క వస్తే వాడే మొత్తం చూసుకుంటారు. ఎన్ని లోటలు 5 లోటల 30 ఈ ఒక 2 లోటాల 3 లోటాలు అనేది వాడు తీసుకుంటారు. ఆయనకు మా తమ్ముడు కూడా లెక్క వస్తాయి కదా, నన్ను ఎందుకు అక్కడ పట్టుకుంటాను, దానికి ఎందుకు లెక్క చేస్తాను, అమ్మి నాకు వాడు ఇంత డబ్బులు అయింది అన్న అని చెప్తారు. మరి 2 నెలలు అయితే ఈ కళ్ళు సీజన్ అయిపోతుంది కదా, మరి అప్పుడు ఏం చేస్తావు? లేని మంజు ఇది కళ్ళు మాడతా కదా అసలు బాతుకి చెప్తాను. బాత్ కీతాను లోనే దాతాను. అప్పుడు ఏం చేస్తాను, ఇంటికి పోతాను అంటున్నాను. ఇంకా అప్పుడు మళ్ళీ ఎట్లా నువ్వు ఇంట్లో మీ అమ్మని మీ నాన్నని చూసుకోవాలి, అమ్మ నాన్న ముసలోళ్ళు అవుతున్నారని చెప్పావు కదా, మరి అప్పుడు ఎట్లా ఇంట్లోకి అన్ని కావాలి కదా తినడానికి? ताड़ी मा तसटू नन्ने गिंजे बात की तनु लोन वेरोने కదా కాం కొన్ మంతే నా ఇది కాంకి తాడు చెట్లు అయిపోయేటప్పుడు నన్ను ఒక్కడి ఇక్కడ ఎందుకు ఉత్తిగుంటా వెళ్ళిపోతా. ఇంటిలో నా పని మొత్తం ఉంటాయి కదా, నా పని చేయాల అన్ని పని, ఇంటి పన్ను సొంత పని, అక్కడ పోయి ఆ పని చేస్తానంట. నీకు చైన్ ఉంది ఇంటి దగ్గర? కమ్మాయి ఉంది మింది నాకు ఉంది ఉందియా? ఇందాక కళ్ళు తీయడానికి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ గట్టు మీద కరెక్ట్ గా వెళ్ళావు కదా, నీకు అది కరెక్ట్ గా ఉంటుంది, నీకు ఎలా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది వరకు చూసి కూడా కింద పడతా ఉంటారు. ಈಗ ತಿನ್ನ ಇದ್ದಿಲ್ಲ ಗೆಟ್ಟು ಮಿಂದೆ ನೀವು ಕಣ್ಣ ಕೊಂಡ ಇಲ್ಲ ಬೇಲೆ ಹಾಕ್ತೀನು ಆ ಬೇಲೆ ಹಾಕ್ತೀನು ఇంజోకే తాంత ఇక దినాలు వాయదాయ ఆసాసు అలవట్టన అలవట్టాసు ఇంజే ఇదిగే వెండే ಒಂದೊಂದಿನ ಲೇಸ್ ತಲಕ್ಕೆ ಆತನ್ ಒಂದೊಂದಿನ ನೆಲೆದ ಆತನ್ ವಾತನಾಗ ಇದು గేటినగ వెండే అయితే ఇప్పుడు ఊగ తినసవండే బేనమ్మ చెప్పుతారు తత్కేనే మా బాబాయ్లో నా తమ్మురు కోడి తత్కేనే ఇంజే తాడి మార్కే వెండే ఇంజే బాయికి పోయి తాడి ಮಾಡ್ತಾ ಎಂಬು ಓಸಿ ಮುಟ್ಟು ಆಗ ಲೋನ್ ಅನ್ಕೊಂಡು ಆಯ್ತು ಕಾಮಿಂದೆ ಓಸಿ తోడంబు. ఇప్పుడు రోజు అక్కడ నుంచి మా తమ్ముడైనా మా బాబాయ్ అయినా తీసుకువస్తే ఇక్కడ నుంచి ఇట్ట పొమ్మంటే ఎట్టయినా నేనే చిన్నగా నడుచుకొని పోతాను. ఇది నా చెట్టు మధ్యలో రొట్టె ఉంటుంది, ఏదైనా చెట్లు ఉంటాయి, అది కొద్దిగా ఇట్లా పట్టుకొని పోతా. ఇక్కడ ఇంత ఇక్కడ మధ్యలో రొట్టె కలిస్తే తగిలితేనా గుర్తే ఉంటుంది, అవతల చెట్టు ఉంటేనా గుర్తే ఉంటుంది. ఇంత దాంటిన తర్వాత నా చెట్టు అని నాకు గుర్తుంటుంది. మరి 3 నెలలు అయింది కదా నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, మరి ఈ ఇల్లు ఇదంతా అలవాటు కావాలి కదా, అలవాటు అయిపోయిందా అంతా? ఎట్లా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది? 3 లేదు కాకడి వస్తాయి కదా ఇదిలోను బాతింది నీకు అర్థమైందే ఏం చెప్తాను. ಆಗ ಇದ್ದಂಗ ಲೋನ್ ಮಿಂದಿಂದ నాకు అర్థమిಲ್ಲ ಮತ್ತೆ ಆಗ ಲೋನ್ ಲೋಪೆ ಲೋಪೆ ತಿಳಿತಾನ ಮತ್ತೆ ದೂತೆ ಪೇಸು ಒಂಡ್ಲು ಹೊತ್ತಾಗ ಒಂಡಾಗ ಅಂಜುಡೋನು ಇಲೆವು ಆಗ ತಿನ್ಸು ಆಗ ಅಂದ್ಮನ್ ಬೋಲನದ್ ಬಾತಿನ ಎತ್ಕೊಂಡೆ ಅದ್ಲು ಹೊತ್ತಾಗ ಅಂದ್ ಬೋಲತನ ಎತ್ಕೊಂಡೆ ಇದ್ದಂಗ ಮಾಡೋದು ಲೋನ್ ಮಿಂದಿಂದ ಇಲ್ಲ ಈ ಕೆಟ್ ಮೀಡ ಕೂಡ ಹತ್ಕೊಂಡೆ ಆ ಕೆಟ್ దాయంతన్ లోన్ ఏం చెప్పేసుకోండి ఇదంగా వెండాక లోన్ మింది మా నన్ను వస్తుంది ఏం చెప్పేసి దాని వెండి గుర్తిల్ల. అయితే ఇప్పుడు 3 నెలలు ఇక్కడ వచ్చి అవుతున్నా కానీ అక్కడ ఇంటికాడ లోపల సరు చుట్టూ కంచె ఉంది, అక్కడ లోపల పోతే ఇక్కడ ఇల్లన్నీ ఇదే గుర్తుంది. అక్కడ నుంచి మళ్ళీ పక్క వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ మాట్లాడటం పోతానంటే అది కూడా లేదు. లోపల ఉంటే బయటకు పోయటం ఏదైనా ఉంటే మా బాబాయ్కి మా తమ్ముడికి మళ్ళీ ఇటు పోతాను అటు పోతానంటే 1 నంబర్ అయినా పోవాలంటే నేనే
వాడికి అడగాలి, అడిగితే వాడు పోతున్నాం గుర్తు అయితే లేదు. ఇంటికాడ అయితే ఇంటి వరకే, మా ఇంటి వరకు, మా బాబాయ్ ఇంటి వరకే నేను కొద్దిగా లోపల తిరుగుతాను, కానీ బయట పోతే మళ్ళీ ఎక్కడ పోతాను ఏంటనేది భయపడి ఇంటికాడ ఉంటాను అంటున్నాను. నువ్వు ఎప్పుడైనా బాగా బాధపడ్డ క్షణం ఉందా? ఎప్పుడైనా బాగా చాలా బాధ అనిపించిన రోజు ఎప్పుడైనా ఉందా? दिनाले दिनाले असल आले आलसन मन आलसतन एडका कीतन बेनर नक बात कमे किसी तरह बात गुड में इसी तरह माया बाबा डल के बेनो बे दातर कामिना बेले किस बेले वेरोना आतन मति कामिनो आतनो आलोनो परदितन परवनो जो एडका कीतन दिनाले ఆయన ఏమంటున్నారు, మా నాన్న ఉండే అప్పుడే చచ్చిపోతే మంచిగా ఉండే, మా నాన్న ఉండే వరకు ఉంటాను, వాడు మా నాన్నమ్మ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అంటున్నాను. ఎందుకు అట్లా అనుకుంటావు? అట్లా అనుకోవద్దు కదా. నువ్వు చెప్పిన సమాధానానికి మీ బాబాయ్ ఏడుస్తున్నారు అక్కడ. నిన్ను బాగా చూసుకుంటారా అందరూ? అర్థమవుతుందా నేను చెప్పేది? బాడాలి ఆల్తనది దొలతని జడే చెత్తం నెల ఎవడితాడే కానీ పేరుకే మాయా బాబు డోలియత్కి ಬೇಲೆ పున్నయ్యో కదా దానికి వాళ్ళే ఎడకకి తంతిన. ఇప్పుడైతే చూస్తారులే కానీ మా నాన్న నా చనిపోయేటప్పుడు అట్ట ఎవరు చూస్తారని నేను రోజు ఆలోచిస్తూనే ఉంటాను అంటున్నారు. నువ్వు ఇంకా కళ్ళు లేకున్నా కూడా అన్ని పనులు నువ్వు చేసుకుంటున్నావు, అన్నీ ఉండి చెయ్యలేక తిరిగే వాళ్ళు ఉన్నారు. నువ్వు మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నావు. అట్లా ఆలోచించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ని మంచి లక్షణాలు పెట్టుకొని నువ్వు ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నావు? అది తప్పు కదా. చూడు అక్కడ మీ బాబాయ్, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, మీ బాబాయ్, ఇక్కడ అందరికీ ఏడుపు వస్తుంది నువ్వు చెప్పిన సమాధానానికి. అర్థమైందా చెప్పింది? ನಿಮ್ಮ ಕಣ್ ಇಲ್ವಾಗಂಡೆ ಕಾಮ್ ಕಿಯಂತಿ ಗುಲೆ ಪಡಿ ಕಿಯಂತಿ ನಿಮ್ಮ ಮಯಾ ಬಾಬು ಇಲ್ವಾ ಹೋಟೆಲ್ ನನ್ನ ವೆಂಡೆ ಡೋಲೆ ತಾನೆ ಜಾಕೆಸ್ ಮನ್ ಮಾಕಿನ ಗುಲೆ ತೊಳ್ಕಿನ ಕೇನ లకతే కియంతి ఏం జాకెతంత. ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు అట్లా వీక్ అయిపోవద్దు. बेसिटू आले आलसन दया एंज केतंत एंज अनమాట निवेन जाले आलसन बात एंज तीन बामती एंज निम के तनन के वेडन गोले के अदे आले दौलतन एंज आलसन अయ్యో एंज केतन निम इंजन डालसी मन केला మా నాన్న అమ్మ ఉండేటప్పుడు చచ్చిపోతే మంచిగా ఉండే. ఇప్పుడు మా నాన్న ఉన్నారు కదా అని చెప్పి వాడు ఉన్న వరకు ఉంటాను, వాడు చనిపోయేటప్పుడు నేను కూడా చనిపోతానంటే నాకు ఏడ్చిన నేను ఏడ్చినా చూసి మీరు కూడా ఏడ్చిన. ఇప్పుడు ఆయన కూడా ఏడిక మంది 4 మంది ఇప్పుడు మన బతాల్సిన దయ్యో కదా. మేము ఇప్పుడు మళ్ళీ నేనే చెప్తాను రివర్స్ మేడం గారు. మేము ముగ్గురం అన్న తమ్ముడు ముగ్గురం ఉంటే మా ఒక నడపన్నకి ఇద్దరు, ఒక ఇరుమని ఒక ఉంగాని ఉన్నారు. మళ్ళీ నాకేమో 4 మగ పిల్లలు ఉన్నారు. వాడన్నా శాంత వేడి చచ్చిపోతాను, నేను ఎందుకు ఆల్చాలి? నేను బతున్నాలే ఆల్సిన. ఏం చెప్తున్నారు మీ బాబాయ్? నిన్న ఫోన్ కొనుక్కున్నావు అంట, నాకు చూపివా? నేను ఫోన్ వస్తుంటో లోన్ ఏమింది ఇంటికాడ ఉంది అంటే నేను రానా? చూపిస్తావా? నేను మీ ఇంటికి రానా? చూపిస్తావా నాకు? లోన్ వాతను తోచి తీసుకొని నా తమ్ముడు నా తమ్ముడు అక్కడ తిరగటం పోయి అటు తీసుకెళ్ళారు పోను. నువ్వు కూడా వెళ్తావా ఇప్ప పూలు వేయడానికి? నువ్వేం రాతి ఇడిపే నేను పోను. నన్ను నాకు బేలే వస్తుంది. ఆ ఎట్ట కనపడతాయి అంటున్నాను. నువ్వు హ్యాపీగా ఉన్న మూమెంట్ ఒక చెప్పు, ఇంకా చాలు, బాధపడద్దు. నీకు కళ్ళు మాత్రమే లేదు, కానీ నువ్వు అమ్మ నాన్నని చూసుకోవాలి, అందరితో ఉండాలి, ఇట్లా బయట ఉండరు. నీకు నిమ్ జాయ బాబన్ ఊడితో మన దగ్గర మన ఇల్లెన్
పక్కత మనది అయ్యో నువ్వు ఎప్పుడు అట్లా చచ్చిపోతే బాగుంటావని ఆలోచించద్దు. ఇన్ని పనులు చేసుకుంటూ అసలు మా కళ్ళు కనబడి కూడా మేము ఇందాక ఎంత చక్కగా దాని మీద నడిచినాం, మా కళ్ళు కనబడి కూడా మేము కింద పడి కాళ్ళు ఇరగొట్టుకుంటాం, అన్ని మాకు దెబ్బలు తాకుతాయి. కానీ నువ్వు ఎంత జాగ్రత్తగా పోయినావు. అసలు ఆ చెట్టు కూడా ఎంత స్పీడ్గా ఎక్కేసినావు తెలుసా. ఒక 2 నిమిషాలలో నువ్వు చెట్టు ఎక్కినావు, కళ్ళు తీసినావు, మళ్ళీ దిగినావు. రెండు కొండ ಇಲ್ಲ మాకిన కొండ మింది ఇసుంతకు దాయిన చెడు ఉండే మమ్మ రాలుతాం నిಮ್ ನೀ ಕಾಲ್ದೊಂದು ಸೈಗತ್ತೆ ತರ್ರಮ್ ತಿಂಡಿ ಗಮ್ ತಿಂಡಿ ಮಾಡ್ತೀನಿ 2 ಮಿನಿಟಿನಿ ತರ್ತೀನಿ ಡಿಕ್ತೀನಿ ನಿಮ್ಮಿಂಜಿ ಬಾಡೋಲತ್ತ నేను జాల్చుತೀನಿ నేను కెతంతా మేటు. అర్థమైందా? అర్థమైందా? గట్టి చెప్పు, గట్టి చెప్పు. 3 నెలల నుంచి వచ్చి కళ్ళు తీసావు కదా, మరి పైసలు వచ్చాయా? పైసా వస్తా వస్తా ఏం చేసినావు? 5,000 ఫోన్ కొన్నా. ఇప్పుడు ఉండే ఒక 5,000 6,000 ఉన్నాయి. మీ అమ్మ నాకు పంపించావా? లోసి తినే నీళ్ళు లేదు అంటే మరి ఇందాక ఏదో 2,000 ఇచ్చి వచ్చారు. నన్ను దానస్కి పోతాను తీసి పోతాను పోయేటప్పుడు నేనే తీసుకుపోతానంట. ఏం చేస్తావు? బతికి బతుకి తను మా ಈಗ ಟೋಸ್ ಮನ್ ಏನು ತಿಂದನನ್ನು ಕಮ್ಮತ್ತ ಆನము ಒಂದು ಡೋಲಿ ಮಿಂದೆ ಡೋಲಿ ಇತ್ತಾಗ పిడుంగకెత్తుతాను డోజరి బల్లగాడి వస్తా తీసుకుపోయి భూమి ఉంది కదా, భూమి దానికి లేబింగ్ చేపిస్తా. వచ్చిన సంవత్సరాలైనా కొద్దిగా కవర్ చేస్తే కొద్దిగా ఒక గింజలైనా ఎక్కువ వస్తాయని నేను ఇది ఆలోచిస్తాను అంటున్నాను. ಅದೇ ಆನಮೆ ತಿಂದನದೆ ನರ್ಗೆ ಕಮ್ಮತ್ತ ಅದಕ್ಕೆ ನೆಕ್ಕೆ ಇಂಜೆ ಅಪ್ಪನ್ ले कम मदन लोत्तडे ಕೆನ್ ಜಾದೆ ಪೆಪ್ಕಿ ಅನ್ಲಕ ಅಂತಡನಂ ಅದಕ್ಕೆ ನಾನು ಒಂಡೆ ಓ ತನಯೋ ಕೆ ಬಹಕಿತ್ಕೆ ಒಂಡೆ ಹಾಗೆ లేవింగ్కి కెత్తితాను. ఏమంటున్నారు, మా లెక్క భూమి తక్కువ ఉన్నవాడు కూడా ఎక్కువ పండిస్తుండ్రు. నాకే కళ్ళు లేకపోయి ఎట్టయినా బయటకు పోయి కూలికి వెళ్ళడం లేదు. అందరు వయసు కుర్రోడు వయసు పిల్లలు కూలికి వెళ్తున్నాయి. నాకు తాడు చెట్టు ఎక్కటి నాకు ఇదే గుర్తుంది. కానీ మా బాబాయ్ దగ్గర పోతే వాడు తీసుకుపోతారు. నేను అయితే చెట్లు ఎక్కుతాను. కానీ ₹1 సంపాదించి తీసుకువసి నేను కూడా డోజర్ బండి ఊరిలో వస్తే దాన్ని లేబింగ్ చేసి నేను కూడా ఒక గింజలు ఎక్కువ పండిస్తాను సంక్రాలని నేను ఆలోచించి వచ్చినా. కానీ నేను ఆడటంగా ఇక్కడ రాలే, మా బాబాయ్ చూడటంగా రాలే, నేను కొద్దిగా సంపాదించటంగా ఇక్కడ వచ్చిన. అందరు చేస్తున్నారు, నేనే చెయ్యట్లేదు అని అనుకోవద్దు. చెయ్యని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా నేను చేస్తున్నా అని అనుకో. నేనే కివన గులేమాని ఆల్కి हम थोड़े जालते दे नन की हम तने जालते न काल नने बात की वो नहीं जायो काम की हम तने जालते न केतन तने. మొదట్లో నవ్వావు కదా, ఒకసారి నవ్వు పొజ్జా. జోక్స్ వచ్చా నీకు? కౌదన बात है వచ్చా? నువ్వు డాన్స్ చేయనన్నావు, పాట పాడినన్నావు, ఒక జోక్ చెప్పు. చూసారు కదా, కొంతమంది ఉంటారు, నాకు గవర్నమెంట్ జాబే కావాలి, నాకు ఇక్కడ ఆఫీస్లో కూర్చునే జాబే కావాలి, మార్కెటింగ్, ఇట్లా ఏదో ఒక రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ అబ్బాయి మాత్రం తనకి కళ్ళు కనపడకున్నా కూడా తన పనులు తాను చేసుకుంటూ, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తన పనులు తాను చేసుకుంటూ తన తల్లిదండ్రులని పోషించడానికి, తను 4 మెతుకులు తినడానికి కూడా తను సంపాదించుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుందాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.